కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు చేయడం కొంతమందికి అలవాటుగా మారిందని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. చిన్న టేకూరు గ్రామం వద్ద జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఆ బస్సు కంపెనీ కర్ణాటకకు చెందింది. రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు. తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తా ఉంది. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు. అర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది. అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, డేట్లు అయిపోయినాయి, మీకు కాపీలు రిలీజ్ చేస్తారు. మనం తెప్పించాం, నిజంగా డౌట్ వచ్చింది, మనకు సంబంధం లేదు. అది కర్ణాటకలో కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది, అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా. కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని దాన్ని పెడితే ఇట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి. ఆ శవ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం, దాన్ని ఇంకా పనిగట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్నెస్ వాడికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది, ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నా, మానుకోవాలి. ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది, వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు 31 మార్చ్ 2027 క్లియర్గా. అది ఎవడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది, ఇన్సిడెంట్ జరిగింది, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు.